నన్న టర్న్ రైట్ అంట గూగుల్ అంది. గుడిని దర్శిస్తే తేలు కుట్టదంట. ఈ నంది చెవులో చెప్తే మన కోరికలు నెరవేరుతాయంట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. సో 1 minute వీడియో అయితే వరకు నేను రికార్డ్ చేయగలుగుతున్నాను, కానీ మోర్ దెన్ 1 వీడియో అయితే నా గొంతు అనేది చేంజ్ అయిపోతుంది. సో అందుకని లాంగ్ వీడియోస్ నేను ఎడిట్ చేయలేక రికార్డ్ చేయట్లేదు. కోల్డ్ అలానే ఉంది, కానీ ముందు మీద బెటర్. ఈ వ్లాగ్ అనేది January 1, 2025 రోజు. సో మేము January 1 అయితే ప్రతి సంవత్సరం గుడికి అయితే ఫస్ట్ వెళ్తాము. అలానే ఈసారి అయితే కోలార్ అయితే వెళ్ళాము, బెంగళూరు నుండి కోలార్. సో 1 day ట్రిప్కి ఆల్మోస్ట్ 70 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళే వాళ్ళం, బట్ ఈసారి అయితే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న గుడికి అయితే వెళ్ళాము. న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. నువ్వు చెప్పు ఇప్పుడు. హ్యాపీ న్యూ ఇయర్. మేము మార్నింగ్ 7 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదాము అనుకున్నాము, బట్ చాలా ట్రై చేసాము, చలికాలం కదా అవ్వలేదు. అండ్ ఇది కేఆర్పురం మార్కెట్ అండ్ ఫుల్ రష్ ఉంది పువ్వులతో. లాస్ట్లో రికార్డ్ చేశాను, అందుకని నాకు తెలియదు, మా హస్బెండ్ చెప్పారు అది కేఆర్పురం మార్కెట్ అని. సో అందుకని లాస్ట్లో రికార్డ్ చేసినప్పటికీ జనాలు ఎవరు కనిపించలేదు. 7 o'clock అయితే ఎండ అయితే ఉంది, కానీ విపరీతంగా చలి అయితే వేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. సో హైవే మీద అయితే కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, బట్ రెస్టారెంట్స్ కన్నా ఇలా ఓపెన్ ఫుడ్ స్టాల్లో తింటే నాకు నచ్చుతాయి, టిఫిన్స్ కానీ ఏం కానీ. బెంగళూరులో ఫేమస్ వన్ ఆఫ్ ది టిఫిన్ అంటే తట్టిడ్లీ. అందులో మా పాపకు కూడాను తట్టిడ్లీ అంటే ఇష్టం కాబట్టి 2 plates అయితే తట్టిడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ దోశ కూడాను. అలా ఎండలో కూర్చొని తింటే కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చాలా డేస్ తర్వాత మంచి టిఫిన్ తిన్నాము అనిపించింది. ఎందుకో రెస్టారెంట్స్లో ఇలా కూర్చొని తింటే ఉక్కిరి బిక్కిరిలా అనిపిస్తుంది. ఇలా ఓపెన్ అవుట్డోర్ ప్లేస్లో కూర్చొని తింటే చాలా హాయిగా ఉంటుంది. సో అక్కడైతే టిఫిన్ కంప్లీట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అన్నప్పుడే కదా ఈ పింపుల్ వస్తుంది కదా నాన్న. చూడటానికి వస్తుంది, మరి గుడి ఎలా ఉంటుంది, ఫంక్షన్ ఎలా ఉంటుందో అవి తెలియవు కదా వాటికి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పింపుల్స్ అనేవి రెడీగా ఉంటాయి, వచ్చేస్తాయి. అక్కడ నుంచి మనం హైవే ఎక్కి హైవే దిగేసి లెఫ్ట్ వచ్చాం కదా, రైట్ వచ్చాం. రైట్ జంకాయలే మామిడిపల్లె మిల్క్ అండ్ సిల్క్ సిటీ, జైంట్ విల్, గాడ్జిలా, అమ్మో గొరిల్లా, సారీ అమ్మో గొరిల్లా. చూడు నీవు ఎన్ని రోజులు ఎక్కడంలే. నేను ఎక్కుతుంటున్నా. భయమా ఎవరికి? నీకు లేదే. మరి ఎందుకు ఎక్కలేదు? ఎక్కాను, నేను ఎన్నోసార్లు ఎక్కాను. మొన్న నీళ్ళు లేనప్పుడు ఎక్కుతున్నావు, మరి నువ్వు లేనప్పుడు ఎక్కితే కదా నాన్న ఎక్కాను అని చెప్పగలరు. నువ్వు ఉన్నప్పుడు ఎక్కితే మరి నువ్వు చూసేస్తావు కదా నాన్నకు భయం అనేసి, అందుకనేసే. అర్థమైందా? చూస్తాను ఇప్పుడే. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయిపోతే అంటే 1/2 hour మధ్యలో బ్రేక్ తీసుకొని 9కి 9:15 కల్లా అయితే కోలార్ అయితే రీచ్ అయిపోయాము. ట్రాఫిక్ కూడా పెద్దగా హెవీగా ఏమీ లేదు. ఫస్ట్ అయితే మేము సోమేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది ఆన్ ది వే. ఇది శివుడు టెంపుల్, 1000 years బ్యాక్ కట్టించిన టెంపుల్ అంట. సో ఫస్ట్ అయితే దీనికి విజిట్ చేద్దాము, లేకపోతే ఆట్ టైంలో వస్తే గుడి కూడా క్లోజ్ చేసేస్తారు, వచ్చినా కూడా వేస్ట్ అవుతుంది కదా, దర్శనం కూడా అవ్వదు అని చెప్పి ఫస్ట్ అయితే సోమేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. తర్వాత చూపిస్తా.
ఈ గుడికి కొంచెం పార్కింగ్ అనేది ప్రాబ్లమ్ అయింది. సో, కొంచెం ముందుకు వెళ్ళి ఒక ఇంటి దగ్గర అయితే పార్క్ చేశాము. చిన్న పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్యూచర్‌లో ఎవరైనా విజిట్ చేస్తే వాళ్ళకొక గైడెన్స్ అనేది ఉంటుంది కదా! సో, అందుకనే నేను ప్రతీది కూడాను నోట్ చేసి చెప్తున్నాను మీకు. ఎదురుగా కనిపిస్తుంది కదా! అదే సోమేశ్వర టెంపుల్ అండ్ ఆ పూజ దగ్గర కొబ్బరికాయ, అరటిపళ్ళు ఉంటే తీసుకున్నాము. 50 రూపీస్ పూజా సెట్ తీసుకున్నారు. ఈ కోలార్‌లో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు కనిపించారు. అంటే ఇలా పువ్వులు అమ్మిన వాళ్ళు గానీ, అండ్ మేము అడ్రస్ అడిగాం కదా! సో, వాళ్ళు కూడా తెలుగులోనే కమ్యూనికేట్ చేశారు. అండ్ మేము గూగుల్‌లో సెర్చ్ చేసినా సరే మోస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇలా తెలుగు, ఉర్దూ, కన్నడ అని చెప్పారు. సో, అది మేము ఇక్కడికొచ్చిన తర్వాత నిజమే అనిపించింది. ఫైనల్‌గా అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. బయటైతే ఫోన్స్ అవి నాట్ అలౌడ్ అని చెప్పారు. బట్ లోపల వీడియో తీస్తుంటే ఫోటోస్ తీసుకున్నా ఏమనలేదు. మన వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ తీసుకొని పబ్లిష్ చేస్తే కదా తెలియని వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి తెలుసుకుంటారు. సో, ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అనేది విజిట్ చేయాలి. ఇక్కడికొచ్చిన తర్వాత అనిపించింది ఇది 1000 ఇయర్స్ క్రితం కట్టించిన టెంపుల్ అంట. చోళాస్ వారు కట్టించారు. అండ్ తర్వాత దీన్ని 14th సెంచరీలో విజయనగర ఎంపైర్స్ వాళ్ళు తీసుకొని దాన్ని రెనోవేట్ చేసుకున్నారు. ఇది ద్రవిడియన్ స్టైల్‌లో అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ మనం సోషల్‌లో చదివేవాళ్ళం కదా! అప్పుడు హిస్టరీ సోషల్‌లో ఇవన్నీ ఉండేవి అని చెప్పేసి. బట్ ఇప్పుడు రియల్‌గా చూస్తున్నాము. ఆ కార్వింగ్స్ అయితే ఎంత బాగా చెక్కారో అలా అనిపించింది. దగ్గరికెళ్ళి చూస్తే ప్రతీది కూడాను హ్యాండ్‌మేడ్ అంట. అంటే క్లియర్‌గా మనకి తెలుస్తుంది. ఇప్పుడైతే అన్ని మెషిన్స్ వచ్చేసాయి గానీ, ఆ హ్యాండ్‌మేడ్ కార్వింగ్స్ చూస్తే ఎంత బాగా చెక్కారో అనిపించింది. ఒక్కొక్క స్కల్ప్చర్‌కి, ఇంకొక స్కల్ప్చర్‌కి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. అది కూడా హ్యాండ్‌మేడ్ ద్వారా. ఎక్కువ చెప్తే బోర్ అయిపోతారేమో. అండ్ ఇక్కడైతే 10 రూపీస్ టికెట్ తీసుకున్నారు. దర్శనం అంటే టోకెన్ ఇస్తారు. అది లోపలికి వెళ్ళి పంతులు గారికి ఇస్తే వాళ్ళు అర్చన అయితే చేస్తారు. మంచిగా కూడా చేశారు. అయితే మనకి శివుడి దర్శనం అయితే జరిగింది. ఇక్కడ శివుడిని సోమేశ్వర అనే పేరుతో అయితే మనకి పూజిస్తారు. శివుడు ఎక్కడైనా శివుడే గానీ ఊరు మారే కొద్దీ శివుడు అవతారాలు గానీ, శివుడి పేర్లు గానీ మారిపోతూ ఉంటాయి. అండ్ ఎదురుగా కనిపిస్తుంది కదా నంది. ఇక్కడ ఈ నంది చెవుట్లో మనం ఏది చెప్తే ఆ కోరిక నెరవేరుతుంది అంట. గుడికి వచ్చిన కొబ్బరికాయ మాత్రం మనమే కొట్టుకోవాలి, వాళ్ళు కొట్టరు. అండ్ ఈ నంది ఎదురుగా మనం దీపం కూడా పెట్టుకోవచ్చు. తీసుకెళ్ళక్కర్లేదు. గుడి ఎదురుగా అయితే మనకు దొరుకుతాయి పూజా సామాన్లు ఏవి కూడాను. సో, అక్కడ మనం తీసుకోవచ్చు. 9 o'clock అలా రీచ్ అవ్వడం వల్ల అన్ని దర్శనాలు అయితే జరిగాయి. లేట్‌గా వెళ్ళుంటే గుడి క్లోజ్ చేస్తుందిరేమో. నాతో పాటు మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి. అందుకే నేను ప్రతీది కూడాను షూట్ చేసి మరీ వ్లాగ్‌లో అయితే పెట్టాను. అక్కడ పంతులు కూడా మంచిగా అర్చన గానీ మంచిగా మాట్లాడారు. జనాలు ఉన్నారు కదా అని చెప్పి గాబర్గా అయితే చేయలేదు. అనుకోలేదు అంత రష్ ఉంటుందని. బట్ January 1 కదా చెప్పి రష్ అయితే ఉంది. నాతో పాటు మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి. అందరికీ వీలు కాదు కదా రావటానికి. ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. అంటుంటారు కదా కర్మ అనేది ఒకటి ఉంటుంది అని. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. మనం ఎవరి గురించైనా మంచిగా కోరుకుంటే మనకి ఆ మంచి అనేది వర్తిస్తుంది. ఎవరి గురించైనా చెడుగా కోరుకుంటే మనకు కూడా ఆ చెడే ఎదురవుతుంది. సో, అందుకనే అందరం మంచిగా ఉండాలి, మనం కూడా మంచిగా ఉండాలని కోరుకుందాం. కర్మని ఎక్కువగా నేను నమ్ముతాను. అప్పుడు అంటుండేవాళ్ళు కదా ఒక జన్మలో చేసిన పాపం ఇంకో జన్మలో అనుభవిస్తారు అని. బట్ ఇప్పుడు అంటుంటారు ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే అనుభవిస్తారు అని చెప్పి. సో, తెలిసి తెలియక ఏవైనా చిన్న చిన్న తప్పులు చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కానీ కావాలని తెలిసి తప్పులు చేస్తే ఆ దేవుడు కాదు కదా, కర్మ కూడా మనల్ని వదిలిపెట్టదు.
గుడి విషయానికి వస్తే ఈ సోమేశ్వర టెంపుల్ చుట్టూ వసంత మండపం, కళ్యాణ మండపం, పార్వతీదేవి టెంపుల్ అండ్ యోగశాల అన్నీ కూడాను చుట్టూ ఉంటాయి. అండ్ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే పార్వతీదేవి అమ్మవారు. ఇక్కడ కూడా మంచిగా దర్శనం జరిగింది. ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే గుడి క్లోజ్ చేస్తుందిరేమో. ఏ గుడికి వచ్చినా పాజిటివ్ వైబ్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. అలానే ఈ గుడిలో కూడా ఎంతసేపు కూర్చున్నామో తెలియదు. ఆల్మోస్ట్ 1 hour అలాగా కూర్చున్నాము. ప్రశాంతంగా అనిపించింది. 1000 years బ్యాక్ కట్టించిన ఈ గుడి చెక్కు చెదరలేదు. అండ్ మధ్యలో ఎంపైర్స్ తీసుకొని రెనోవేట్ చేశారు అనుకోండి. బట్ 1000 years బ్యాక్ టెంపుల్ అంటే అంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడున్న అపార్ట్మెంట్ లైఫ్ 30 to 40 years మాత్రమే. అది కూడా అంతంత మాత్రాన ఉంది. సో అంత స్ట్రాంగ్గా ఉండేవి అప్పటి కట్టడాలు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే కళ్యాణ్ మండప. 64 to 16 సైడెడ్ పిల్లర్స్ అయితే మనకున్నాయి. అండ్ ఆ పిల్లర్స్ మీద హార్స్ రైడ్ చేస్తున్నట్టు స్టోరీస్, మైథాలజికల్ స్టోరీస్ అయితే అవన్నీ కూడా చెక్కి పెట్టున్నారు. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ అయితే చూడటము. అప్పుడెప్పుడో చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో, హిస్టరీలో చదివేదాన్ని. ఫస్ట్ టైం ఇలా రియల్గా చూస్తున్నాను. అండ్ ఇదైతే పార్వతీదేవి టెంపుల్. కళ్యాణ మండపంలో కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ అవి తీసుకున్నాము. చాలామంది అక్కడ కూడా వచ్చి క్లాసికల్ డ్యాన్స్ ఫొటోస్ తీసుకున్నారు. అంటే అలాంటి పోజెస్ పెట్టుకొని ఫొటోస్ అయితే తీసుకున్నారు. బట్ అక్కడ వాళ్ళైతే ఏమీ అనలేదు. కార్వింగ్స్ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అంటే ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెయినింగ్ అనేది మనకి కనిపిస్తుంది అక్కడ. అండ్ ఈ చెట్టు దగ్గర అయితే శివుడు అయితే ఉన్నాడు. సో అక్కడ శివుడిని దర్శనం చేసుకొని సో ప్రదక్షిణలు అయితే మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది మేము బెలవ చెట్టు అనుకున్నాము. బట్ బెలవ చెట్టు కాదు, వెలక్కాయ చెట్టు, అంటే వుడెన్ యాపిల్ అంటారు కదా, సో ఆ చెట్టు. ఫస్ట్ మా వారు బెలవకాయ అనుకున్నారు. పైన కాయలు కనిపిస్తున్నాయి కదా, సో తర్వాత ఒక కాయ కింద పడిన తర్వాత అది వెలగపండు. సో అందుకే వెలగపండు చెట్టు తర్వాత అనుకున్నాము. బట్ ఇంత పెద్ద బెలవ చెట్టు ఉంటుందా లేదా అనేది నాకు తెలీదు. అండ్ చిన్నవైతే చూశాను కానీ ఇంత పెద్దదైతే నేను చూడలేదు. తర్వాత డౌట్ వచ్చింది, వెలగపండు చెట్టు దగ్గర శివుడు ఎందుకు ఉంటాడు, బెలవ చెట్టు దగ్గర అయితే ఉంటాడు కదా అని చెప్పి. అలాగే అక్కడ గుడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ కింద కాయలు చూసిన తర్వాత వెలగపండు చెట్టు అని తర్వాత క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఇదైతే గుడి ఎంట్రన్స్. ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తుంది కదా. నాన్న టర్న్ రైట్ అంట, గూగుల్ అంది. ఇక్కడ నుంచి రైట్. ఎక్కడ ఉంది కోలారం?
కోలారమ్మ. ఓకే. నెక్స్ట్ అయితే మనం కోలారమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అక్కడ సోమేశ్వర టెంపుల్ ఉంది కదా, సో దానికి వెనక ముందు రాకుండా అటు సైడ్ వెళ్ళి రైట్ అయితే తిరగాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకంటే ఒక చిన్న లేన్ ఉంటుంది, బయటికి రాకుండా అటు సైడే వెళ్ళి లోపలికి వెళ్ళి గుడి ఎదురుగా వెళ్ళి మనం ఒక చిన్న సందు ఉంటుంది, అందులోకి వెళ్ళి రైట్ అయితే తిరగాలి. గూగుల్ మ్యాప్లో కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాము, సో అక్కడ దగ్గరున్న వాళ్ళని అడిగి మనం వెళ్తే బెటర్. అక్కడక్కడ చాలామందిని అడిగాం కానీ అక్కడ వాళ్ళకే చాలామందికి ఐడియా లేదు. సో ఒకళ్ళు అయితే చెప్పారు, ఇలా ఈ లేన్లో వెళ్తే కోలారమ్మ టెంపుల్ అయితే మనకి ఉంటుంది అని చెప్పి. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ మనకి రాంగ్ గైడెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఫైనల్గా అయితే కోలార్లో మోస్ట్ విజిటెడ్ టెంపుల్ అంటే కోలారమ్మ టెంపుల్. ఇక్కడికి వచ్చి కోలారమ్మ టెంపుల్ విజిట్ చేయకుండా ఎవ్వరూ వెళ్ళరు, అంత పవర్ఫుల్ దేవత ఈవిడ. ఇక్కడ వాళ్ళు పార్వతీదేవిని దుర్గాదేవిగా భావిస్తూ కోలారమ్మ దేవతగా పూజిస్తారు. మాకైతే ఈ టెంపుల్లో చాలా లేట్ అయింది, క్యూ చాలా పెద్దగా ఉంది. సోమేశ్వర టెంపుల్లో నార్మల్గా ఉన్నారు జనాలు, బట్ ఈ టెంపుల్లో అయితే మాకు ఆల్మోస్ట్ 1 అవర్ 45 మినిట్స్ టు 1 అవర్ వరకు మేము క్యూలోనే ఉన్నాము, అంత రష్గా ఉండే జనాలు. ఈ టెంపుల్ కూడాను 1000 సంవత్సరాల క్రితం టెంపులే. అండ్ ఇది కూడాను చోళాస్ పరిపాలనలో ఉన్నప్పుడు కట్టించిన గుడే. ఈ గుడిలో అయితే మనకి డీటెయిల్డ్ స్కల్ప్చర్స్, ఇక్కడ కూడా కార్వ్డ్ స్టోన్ పిల్లర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అప్పుడు వాళ్ళు చేత్తో కార్వ్ చేసినా సరే అంత డీటెయిల్డ్గా ఉండేవి, బట్ ఇప్పుడు మనం ఎన్ని మిషన్స్ యూస్ చేసినా సరే ఎక్కడో ఒక చిన్న లోపం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మేమైతే క్యూలో ఉన్నాం చాలాసేపు, మోర్ దెన్ 1 అవర్, దగ్గర 1 అవర్ అని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ కూడా ద్రవిడియన్ స్టైల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మళ్ళీ ద్రవిడియన్ స్టైల్ అంటే ఏంటని అడుగుతారేమో, ద్రవిడియన్ స్టైల్లో కొన్ని యూనిక్ స్టైల్స్ యూస్ చేసి డిజైన్ చేస్తారు. అందులో విమన, గర్భగృహ, ద్వారపాలాస్, గోపురం, టెంపుల్ ట్యాంక్, టవర్స్, నందీస్, అంతరాల అంటే టనల్స్, ఇవన్నీ ఉండేటట్టు డిజైన్ చేస్తారు. నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, సో నేను కూడా ఇవన్నీ చదువుకునే చెప్తున్నాను. ఎక్కువ చెప్తే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను, కాబట్టి నాకు ఎంతవరకు అర్థమైంది అనేది నేను చెప్తాను. మెయిన్ ఈ టెంపుల్లో ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇది చూపిస్తున్నారు కదా తేలు అనేది, ఈ తేలుని చెల్లారమ్మ దేవత లేకపోతే తేలు దేవత అని పూజిస్తారు. అండ్ ఇక్కడికి వచ్చి ఈ తేలుని పట్టుకుంటే మనకి తేలు అనేది కుట్టదు, విషపూరితమైన తేలు అనేవి కుట్టవు. అండ్ ఇక్కడ 7 అక్క చెల్లెళ్ళు అయితే ఉంటారు, వీటిని సప్తమాత్రికాస్ అని అంటారు. చాలా పవర్ఫుల్ దేవతలు అంట వీళ్ళు. అందులో ఒక దేవతే చెల్లారమ్మ దేవత, తేలు స్వరూపంగా పూజిస్తారు, ఇక్కడ వాళ్ళ నమ్మకం. అండ్ ఈ గుడికి మైసూర్ రాజుల వారు ఎక్కువగా వచ్చి పూజించేవారంట. నేను ఈ గుడి లోపల అయితే వీడియో తీయలేకపోయాను, చాలా రష్ ఉండే, అందుకనే తోపులాట్లు కూడా అయ్యాయి, అందుకే వీడియో అయితే నేను తీయలేకపోయాను. ఇక్కడ దేవతని వెనక పక్క ఉండే మిర్రర్లో చూసి దర్శనం చేసుకొని పూజిస్తారు. మనకి కనకదుర్గమ్మ గుడిలో కూడా అలానే ఉంటుంది కదా విజయవాడలో, సో ఇక్కడ కూడాను అద్దంలో చూసి దర్శనం చేసుకుంటారు. ఆపోజిట్ సైడ్లో అయితే ఉంటుంది. మేము ఈ రష్లో వెళ్ళడం వల్ల మాకు దేవత దర్శనం అయితే అయ్యింది కానీ వీడియో అయితే తీయలేకపోయాను. ఇక్కడ స్పెషల్ పూజ ట్యూస్డేస్ కానీ ఫ్రైడేస్ కానీ చేస్తారు. అండ్ ఇక్కడ ఇదంతా చుట్టూ గార్డెనింగ్ అయితే చేశారు. ఇక్కడైతే బిలవకాయలు అయితే ఉన్నాయి, ఎదురుగా కనిపిస్తుంది కదా బిలవ చెట్టు. అండ్ ఇక్కడికి వచ్చి మనం దీపాలు ఏవైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎక్కువగా పెడితే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని మ్యూట్ చేసేసాను. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా సరే ఫ్యూచర్లో కోలార్ వస్తే మాత్రం కోలారమ్మ టెంపుల్ విజిట్ చేయకుండా అస్సలు వెళ్ళొద్దు, చాలా మంచి ప్లేస్. మనకు ఈ గుడికి వస్తే ఆటోమేటిక్గా మనకి ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది.
అండ్ ఈ గుడిలో ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే ఉన్నాము. స్పెషల్ పూజ కూడాను టికెట్ అందే 50 రూపీస్ ఎంతో తీసుకుంటున్నారు. నార్మల్ అర్చనాస్ ఏమైనా కావాలి అంటే 10 రూపీస్ దర్శనం టికెట్స్. అండ్ మేము క్యూలోనే 1 అవర్ అలా పట్టేసింది. మిగతా హాఫ్ అన్ అవర్ గుడి చుట్టూ దర్శనం అవి మిగతా పూజలు ఏమైనా ఉంటే చేసుకుని ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 12:30 1:45 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ గుడి 11 o'clock అయితే క్లోజ్ చేస్తారు. న్యూ ఇయర్ కదా, జనాలు కూడా చూసి వాళ్ళు ఆ టైం వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఆ రోజైతే సోమేశ్వర టెంపుల్ కన్నా ఈ గుడిలో చాలా క్రౌడ్ ఉంది. అసలు ఖాళీ లేదు లోపల కూడాను. అక్కడ కూడా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ కోటిలింగేశ్వర టెంపుల్ నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. ఇక్కడితో అయితే నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ ఈ వీడియో ఫుల్గా చూడండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వద్దు. అది కూడా చాలా మంచి ప్లేస్. కోటిలింగేశ్వర మనకి మహేంద్రం ఎలానో ఇక్కడ కూడా కోటిలింగేశ్వర టెంపుల్. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలానే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి రికమెండ్ అవుతుంది మన ఛానల్. ఎవరైనా కోలార్ వెళ్ళాలి అనుకున్నా సరే వాళ్ళకి వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది.